ఇంతకుముందు మనుషుల ప్రాణాలు తీయడానికి కత్తులు, గన్లు అంటూ రకరకాల ఆయుధాలు వాడేవారు. కానీ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. జస్ట్ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, ఒక సోషల్ మీడియా అకౌంట్, కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలిస్తే చాలు. రీసెంట్‌గా కేరళలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే మనకు కూడా అదే అనిపిస్తోంది. జస్ట్ ఒక 14 సెకన్ల వీడియో క్లిప్ వీడు నన్ను హెరాస్ చేస్తున్నాడు అని పోస్ట్ చేస్తే వితిన్ 48 అవర్స్‌లో మన సోషల్ మీడియాలో ఉండే జడ్జెస్ అందరూ వాళ్ళ జడ్జిమెంట్‌ను పాస్ చేసేశారు. రిజల్ట్ ఏమైంది? విక్టిమ్ అని చెప్పబడే దీపక్ తన ఇంట్లోనే తన ప్రాణాలు తీసుకున్నాడు. అసలు ఆ బస్సులో ఏం జరిగింది? నిజంగానే దీపక్ హెరాస్ చేశాడా? లేదా లైక్స్ కోసం, వైరల్ అవ్వడం కోసం ఒక వ్యక్తి ఆడిన డేంజరస్ గేమ్లో దీపక్ విక్టిమ్ అయ్యాడా అనే విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఇప్పటి వరకు జరిగింది గమనిస్తే మాత్రం ఇది సూసైడ్ కాదు, ఇది డిజిటల్ మర్డర్. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేరళలోని కోలికోడ్ నుంచి కన్నూర్ వెళ్తున్న బస్సులో దీపక్ ట్రావెల్ చేస్తున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం హీఈస్ 42 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ ఎ కామన్ మ్యాన్ లివింగ్ పీస్ఫుల్ లైఫ్. అదే బస్సులో షిమ్జితా ముస్తాఫా అనే లేడీ కూడా ట్రావెల్ చేస్తుంది. అయితే జర్నీ మధ్యలో షిమ్జితా తన ఫోన్ తీసి సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ వీడియోలోనే దీపక్ ఉన్నాడు. బస్ కూడా చాలా రష్గా ఉంది. అది మనం వీడియోలో చూడొచ్చు. వీడియో ప్రకారం షిమ్జితా చెప్పింది ఏంటంటే దీపక్ తనని ఇన్అప్రోప్రియేట్ ప్లేసెస్లో టచ్ చేస్తున్నాడని, తను దూరం జరిగినా తను తన వైపే వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని వీడియోలో క్లియర్గా చెప్పింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. జనరల్గా ఏదైనా అమ్మాయికి హెరాస్మెంట్ జరిగితే తను ఫస్ట్ చేసే పని ఏంటి? గట్టిగా అరవడము, డ్రైవర్కి కానీ కండక్టర్కి కానీ ఇన్ఫామ్ చేయడము, లేకపోతే తన పక్కనున్న కో ప్యాసింజర్స్కైనా ఈ విషయాన్ని చెప్తుంది. లేదు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే పోలీస్ స్టేషన్కి కాల్ చేయడం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ చేస్తుంది. కానీ షిమ్జితా ఇవేమీ చేయలేదు. జరిగిందంతా ఒక వీడియో తీసుకొని ఆ వీడియోని కట్ చేసి, ఎడిట్ చేసి, ఒక మ్యూజిక్ బీట్ యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడానికే తన టైం మొత్తం వాడుకుంది. ఈవెన్ బస్ దిగిన తర్వాత కూడా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. కేవలం ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా పోస్ట్ చేసింది. ఈ కంట్రీలో సెక్సువల్ హెరాస్మెంట్ అని వీడియో పోస్ట్ చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. వ్యూస్, లైక్స్, కామెంట్, షేర్స్ అన్నీ ఆటోమేటిక్గా పెరిగిపోతాయని ఆమె క్యాలిక్యులేషన్ అయి ఉండొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. తను వీడియో పోస్ట్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్లోనే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ షిమ్జితాకే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కనీసం దీపక్ సైడ్ నుంచి ఏం జరిగింది అని వినే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. అసలు షిమ్జితా ఎవరు? తను ఇదంతా కావాలని చేసిందా, లేకపోతే తెలియకుండా జరిగిపోయిందా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే తను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని చాలా గట్టిగా ట్రై చేస్తుంది. అంతేకాకుండా తనకి పొలిటికల్ కనెక్షన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. లోకల్గా ఉన్న ఒక పొలిటికల్ పార్టీకి తను పంచాయత్ మెంబరే కాకుండా ఉమెన్స్ వింగ్ మెంబర్గా కూడా పనిచేస్తోంది. ఒక మాటలో చెప్పాలి అంటే షీ ఈజ్ అ నోన్ ఫేస్ అండ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పర్సన్. తనకి చాలా క్లియర్గా తెలుసు ఒక్క వీడియో వైరల్ అయితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని. ఇక్కడే మనం ది వైరల్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవాలి. నాట్ జస్ట్ హర్, ఈ జనరేషన్లో చాలామందే మనీ కోసం, వ్యూస్ కోసం ఎందుకు ఎగబడుతున్నారు అని. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక వైరల్ వీడియో పోస్ట్ చేస్తే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, లక్షల్లో డబ్బులు వస్తాయి. నువ్వు సంవత్సరం తరబడి కష్టపడి సంపాదించినా సరే దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ఇక్కడ ఒక్క వీడియోతో సంపాదించుకోవచ్చు. అందుకే ఇవాళ రేపు మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కాంట్రవర్సీ పేరుతో వాళ్ళ డబ్బును వాళ్ళు సంపాదించుకునే పనిలో పడ్డారు. నేను చాలా బ్రేవ్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్లకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను వాడుకొని కంటెంట్ క్రియేట్ చేసే రీల్స్ను మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. చూడడమే కాదు, అవి వైరల్ అయ్యి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి. షిమ్జితా ఆలోచన కూడా అదే అయి ఉండొచ్చు. వాటెవర్, తన ఆలోచన ఏదైనా సరే వీడియో అయితే వైరల్ అయింది. కానీ ఇక్కడే ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి జరిగింది. అదే రియాలిటీ చెక్. వీడియో వైరల్ అయిన నెక్స్ట్ డే దీపక్ క్లియర్గా అర్థమైంది తాను ఇప్పుడు నేషనల్ విలన్ అయిపోయాడు అని. దీపక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ రీల్ను దీపక్కు పదే పదే షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ దీపక్ను టార్గెట్ చేయలేదు. దీపక్ను డిఫెండ్ చేస్తూనే వచ్చారు. దీపక్ ఎలాంటి వాడో వాళ్లకు చాలా క్లియర్గా తెలుసు. కానీ దీపక్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కదా, సో ఇలాంటి ఒక ప్రెషర్ని తను హ్యాండిల్ చేయలేకపోయాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ఈ ప్రపంచం నన్ను నమ్మట్లేదు అని చాలా బాధపడ్డాడు. ఫైనలీ ప్రెషర్ తట్టుకోలేక దీపక్ కమిటెడ్ సూసైడ్. దీపక్ చనిపోయిన తర్వాత ఇన్సిడెంట్లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు.
వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో బస్ కండక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, జర్నీ మొత్తంలో ఆ మేడం నాకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు, కనీసం అక్కడ గొడవ జరిగిన సంగతే మాకు తెలియదు అని క్లియర్గా చెప్పాడు. నాట్ ఓన్లీ కండక్టర్, ఈవెన్ కో ప్యాసింజర్స్ కూడా అదే మాట చెప్పారు. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నిజంగా అక్కడ హెరాస్మెంట్ జరిగి ఉంటే తను బస్సులో అంత సైలెంట్గా ఎందుకుంది, ఒకవేళ భయం వల్ల సైలెంట్ అయిందే అనుకోవచ్చు. బస్ దిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, అలా చేయకుండా తను ఇన్స్టాగ్రామ్లో ఎందుకు అప్లోడ్ చేసింది, కెమెరా ముందే ఎందుకు అలా బిహేవ్ చేసింది. ఇక్కడే కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, ఈ కంటెంట్ మొత్తం కెమెరాలో రికార్డ్ చేయలేదు, కెమెరా కోసం క్రియేట్ చేయబడింది అంటున్నారు. దీపక్ కేసు అనేది మనకి కొత్త కాదు, ఇలాంటివి చాలానే చూస్తూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో జరిగిన సర్వజిత్ వర్సెస్ జస్లిన్ కేసు మీకు గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. సర్వజిత్ ఫోటోను సోషల్ మీడియాలో జస్లిన్ ఇతను ఒక ఈవ్ టీజర్ అని పోస్ట్ చేసింది. మీడియా మొత్తం సర్వజిత్ దే తప్పు అన్నట్టు వాళ్ళ కథనాలు ప్రచురించడం ప్రారంభించారు. కట్ చేస్తే 4 ఏళ్ల తర్వాత కోర్ట్ సర్వజిత్ ఇన్నోసెంట్ అని చెప్పింది. అయితే ఈ 4 ఏళ్లలో తన జీవితాన్ని, తన జాబ్ను, తన పేరుని మొత్తం పోగొట్టుకున్నాడు సర్వజిత్. 2015 దాకా ఎందుకు, మొన్న ఈ మధ్య 4 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి జొమాటో డెలివరీ బాయ్ తనను ఫిజికల్గా హెరాస్ చేశాడని, తనను కొట్టాడు అని తన ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ దెబ్బతో దేశం మొత్తం ఆ డెలివరీ బాయ్దే తప్పు అని నమ్మారు. కానీ కొన్ని మంత్స్ తర్వాత కోర్టు ఇన్వెస్టిగేషన్లో అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి, మనం మాట్లాడుకుంటే ఈ వీడియో కూడా సరిపోదు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ చాలా క్లియర్గా జరుగుతుంది. సోషల్ మీడియాలో ఒక ఫోటో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఫస్ట్ అప్లోడ్ చేస్తారు. దాని తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ని విక్టిమ్ అని పోర్ట్రే చేయడం ద్వారా విక్టిమ్ తన డబ్బుని, పేరును, లైఫ్ని మొత్తాన్ని కోల్పోతాడు. కొన్నేళ్ల తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో అతనిది ఎటువంటి తప్పు లేదు అని తెలుస్తుంది. అసలు ఒకటి కన్సెంట్ లేకుండా వాళ్ళ ముఖం పైన కెమెరా పెట్టి వాళ్ళనే మన కంటెంట్గా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈజ్ ఇట్ నాట్ ఏ క్రైమ్? ఇది హ్యూమన్ రైట్స్ వయోలేషన్ కిందకి రాదా? ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం. ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు సింజిత కోసం వెతకడం ప్రారంభించారు. అంతేకాదు సెక్షన్ 108 ఆఫ్ బిఎన్ఎస్ కింద తన పైన కేసు కూడా ఓపెన్ చేశారు. నిజం చెప్పాలి అంటే ఇది చిన్న కేసు అయితే కాదు. ఒకవేళ చేసిన పర్సన్ ఇంటెన్షనల్గా చేసింది అని తెలిస్తే పెద్ద శిక్ష పడే అవకాశమే ఉంది. ఫైనల్లీ అందరూ అనుకున్నట్టు లీగల్ యాక్షన్ అయితే స్టార్ట్ అయింది, కానీ దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే నిజాలు బయటికి తేవాలి అంటే లా అండ్ ఆర్డర్ కూడా కొంత టైం పడుతుంది. బట్ ఇక్కడ దీపక్ ఫ్యామిలీకి దిక్కెవరు? సోషల్ మీడియాలో ఈ వీడియో అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వైరల్ అయ్యింది. అందరూ తమ తమ ఒపీనియన్స్ను ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఆ తల్లికి తన కొడుకు పోయిన బాధను ఎవరు తీరుస్తారు? ఫైనల్గా దిస్ కేస్ ఈజ్ ఎ వేకప్ కాల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ కేవలం ఒక ఫోన్ మాత్రమే కాదు, ఇవాళ రేపు అది ఒక డేంజరస్ వెపన్లా తయారైంది. నెక్స్ట్ టైం మీ ఫీడ్లో ఎవరైనా జస్టిస్ కోసం వీడియో పెడితే నిజాలు తెలుసుకోకుండా ఒక కంక్లూజన్కి అయితే రావద్దు. కిల్ హిమ్, రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్లు చేయడం ఇప్పటికైనా మానుకుందాం. రిమెంబర్ వన్ థింగ్, స్క్రీన్ షాట్స్ అనేవి ఎప్పటికీ ఎవిడెన్స్ కావు. రీల్స్ అనేవి రియాలిటీకి చాలా దూరంగానే ఉంటాయి. నన్ను అడిగితే ఒక ఇన్నోసెంట్ మనిషి ప్రాణాలు పోయాక వచ్చే జస్టిసే కాదు. అండ్ ఈ మొత్తం స్టోరీలో వర్స్ట్ పార్ట్ ఏంటంటే దీపక్ తన వర్షన్ ఏంటి అని చెప్పే అవకాశం కూడా ఎవరు ఇవ్వలేదు. ఎటువంటి కంటెక్స్ట్ లేకుండా, నిజాలు చెప్పకుండా వైరల్ అవుదామని వీడియోలు పోస్ట్ చేసే వాళ్ళపైన గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, థింక్ బిఫోర్ యూ స్క్రోల్, చూస్ కైండ్నెస్ ఓవర్ క్రుయాలిటీ. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసారో అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలానే చేసున్నాము. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.